రోజున కాళేశ్వరం ప్రాజెక్ట్ జరిగిందంటే మొత్తం ఎమ్మెల్యేలు తిన్నారని చెప్పి కూడా మీ మీద ఆరోపణ చేసే అవకాశం ఉంటుంది. ఇక ఇది వెలుగు పత్రికలో ఉన్నటువంటి కథనాలు. ఇక తొలి వెలుగు విషయానికి వస్తే సేమ్ సీఎం కేసీఆర్ 3 అక్షరాలు ఇప్పుడు డేంజర్ అట. తర్వాత ప్రజాపాలన రోడ్డు పాలైంది. కూకట్పల్లి రోడ్డు మీద అభయహస్తం దరఖాస్తులు. ఇక ఫార్ములా ఈ రేస్ మీద చర్యలు తీసుకుంటామని బట్టి విక్రమార్క. ఇక కాళేశ్వరం అవినీతిపై విజిలెన్స్ 50,000 కోట్లు కొట్టేశారని మెగా ఆరోపణలు. విచారణకు సర్కార్ ఆదేశాలు. జలసౌదలో సహా పలు జిల్లాల్లో ముమ్మర తనిఖీలు. 10 బృందాలతో 8 గంటల పాటు సాగిన సోదాలు. కీలక డాక్యుమెంట్లు హార్డ్ డిస్క్లు స్వాధీనం. మీడియాపై మండిపడ్డ ఈఎన్సీ మురళీధర్రావు. సిట్టింగ్ జడ్జిని కేటాయించండి. కీలక కాంట్రాక్టర్పై జ్యుడిషియల్ విచారణ. హైకోర్టుకు సీజేఐ రాష్ట్ర ప్రభుత్వం లేఖ. ఇక మెగా కంపెనీ పన్నాగం చేసింది ఏది? కరీంనగర్లో యొక్క హార్డ్ డిస్క్ ఎత్తుకుపోయేటువంటి ఘటనలో మెగా కంపెనీయే పన్నాగం ఉన్నదని చెప్పి కొంతమంది ఆరోపణ చేస్తున్నారు. ఇక ప్రీతిని చంపింది వాడే అంటూ యాంటీ ర్యాగింగ్ కమిటీ కూడా క్లారిఫై చేసింది. డెఫినెట్గా సైఫ్ కారణంగానే ప్రీతి చనిపోయిందంటూ కూడా డిక్లేర్ చేసింది. ఇక మండలిని మొన్న ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు కానీ మాకు ఇబ్బంది కలిగింది, మాకు చాలా మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. శాసన మండలిని ఇరానీ కేఫ్గా అలా ఉన్నటువంటి వ్యక్తుల్ని దళారులుగా భూదందా వ్యక్తులుగా చిత్రీకరించి ఆయన మాట్లాడిన మాటలు మాకు చాలా ఇబ్బంది కలగజేసినాయని చెప్పి ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, దేశపతి శ్రీనివాసు, శ్రీదేవరు వాణిదేవి ముగ్గురు కూడా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ప్రివిలేజ్ కమిటీని మూవ్ చేయాలి, మాకు ఎథిక్స్ కమిటీని మూవ్ చేసి మాకు న్యాయం చేకూర్చాలని చెప్పి. మరి ఇప్పుడు గుర్తుకొచ్చినాయి కదా ఈ మాటలు. ఆయన మాట అన్నది ఏంది? గవర్నర్ కోట ఎమ్మెల్సీల్లో కోదండరామ్ గారిని పంపించాలి, చాలా మేధావి ఉద్యమకారుడు ఆయన పంపించి అక్కడ చాలా పకడ్బందీగా శాసనాలు రూపొందించే విధంగా చేయాలి. లేకపోతే ప్రస్తుతం అంతా కూడా అదంతా అక్రమారులతో దందాలు చేసే వాళ్ళతో నిండిపోయింది శాసన మండలి మొత్తం కూడా. అది ఒక ఇరానీ కేఫ్ లాగా అయిపోయింది, ఇబ్బంది పడుతున్నారు జనం కూడా. సో శాసన మండలిలో చాలా మేధావులు ఉండాలని చెప్పి ఒక ఉద్దేశంగా మాట్లాడిన మాట కాస్త ఇబ్బంది పడిన మాట వాస్తవం కావచ్చు, ఆ మాటలు తప్పై ఉండొచ్చు. మరి ఇప్పుడు గుర్తుకొచ్చింది అది తప్పు. కేసీఆర్ గారు కేంద్ర మంత్రిని రండా అన్నప్పుడు, ముఖ్యమంత్రి ఒక దద్దమ్మ, ప్రధానమంత్రిని ఒక దద్దమ్మ అన్నప్పుడు, ఒక పపెట్ అన్నప్పుడు ఇవన్నీ ఎడపోయినాయి. మరి అప్పుడు వాళ్ళేం చేయాలి? మరి మీ మీద ఏం చర్యలు తీసుకోవాలి? అంటే ఈ భాషకు బీజం వేసి విత్తనం నాటిందే కేసీఆర్ గారా? ఆ విత్తనం నాటిన వ్యక్తి ఎవరు? మీ అధినేత. మరి ఆ వ్యక్తిని ఏం చేయాలి? ఇన్ని రోజులుగా మాట్లాడినటువంటి ఈ మాటలు ఒక్కసారిగా మీకు అన్ని గుర్తుకొస్తున్న ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు మరి ప్రజలు ఇబ్బంది పడ్డ రోజు ఏడబోయిరంతా. దేశపతి శ్రీనివాస్ గారు ఒక కళాకారుడు, ఉద్యమకారుడు, ఎన్నో పాటలుగా అయ్యట్టి ప్రజలను ఉత్తేజపరచలు చేసిండు. మరి ఆ ప్రజలందరూ కూడా రోడ్డెక్కి ధరణి సమస్య కోసం, పింఛన్ల కోసం, నిరుద్యోగ సమస్య కోసం, మా భూ ఆక్రమణలు జరిగిన విషయాల కోసం రకరకాలుగా ఇబ్బంది పడ్డప్పుడు ఈ గొంతు ఎడబోయింది సార్ దేశపతి శ్రీనివాస్ గారు. మాట్లాడలేదేంది? మాట్లాడింది మీరు. సో మరి అప్పుడు మాట్లాడేటువంటి గొంతులు కాస్త ఈరోజు మాకు ఇబ్బంది కలిగింది అన్నప్పుడు ప్రజలు ఇబ్బంది పడ్డ రోజు ఏడబేరు మీరంతా. ఏ రోజు ఎందుకు అధినేతని మాట్లాడి మీ అధినేత దగ్గరికి పోయి ఎందుకు ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు, ఈ రకంగా ఇబ్బంది పెట్టడం సరికాదని చెప్పి ఎందుకు చెప్పలేకపోయారు? ఇక చలాన్ల డిస్కౌంట్ నేడే లాస్ట్. చలాన్లకు సంబంధించి డిస్కౌంట్ ఈరోజుతో లాస్ట్. ఇక రెండో పేరు విషయానికి వస్తే కాళేశ్వర అవినీతిపై విజిలెన్స్. ఇక అదో పరికిమాల రేస్ అన్న బట్టి విక్రమార్క. ఇక సిట్టింగ్ జడ్జిని కేటాయించండి అంటూ ప్రభుత్వ హైకోర్టుకి లేఖ. ఇక చలాన్లపై డిస్కౌంట్ నేడే లాస్ట్. తర్వాత ప్రీతిని చంపింది వాడే అని చెప్పి యాంటీ ర్యాగింగ్ కమిటీ కూడా డిక్లేర్ చేసింది. ఇక ప్రజాపాలన రోడ్డు పాలంటూ ఒక వార్త. ఆ చోరీ మెగా పనేనా? కరీంనగర్లో జరిగిన ఘటనకు సంబంధించి మెగా పనేనా చోరీ అంటే ఒక వార్త. ఇక మండలిని ఇరాన్ కేఫ్ అంటావా అంటూ కొంతమంది ఎమ్మెల్సీలు గుత్తా సుఖేందర్ రెడ్డి కంప్లైంట్ చేశారు. ఇక పెన్షన్ల ఊసే లేదు, కాంగ్రెస్పై కవిత గరం. ఆ తర్వాత కేసీఆర్ ఇప్పుడే డేంజర్ అంటూ కేటీఆర్ హెచ్చరిక. ఇక మూడో పేజ్ మొత్తం కూడా మెడికల్ మరియు హిస్టరీకి సంబంధించిన అంశాలు హైలైట్గా ఉంటాయి. నాలుగో పేజీలో నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించి వామ్మో గతేడాది అన్ని వెహికల్స్ కొనేశారు, లెక్క వింటే మతిపోద్ది. ఇక ఖండాంతరాలను దాటి ప్రతిధ్వనిస్తున్న జై శ్రీరామ్ నినాదం. ప్రాణప్రతిష్టకు ముందు హ్యూస్టన్లో భారీ ర్యాలీ. లక్షద్వీప్లో మరో కొత్త ఎయిర్పోర్ట్ కట్టే యోచనలో కేంద్రం. మాల్దీవుల అధ్యక్షుడిపై అవిశ్వాసానికి పిలుపునిచ్చిన ప్రతిపక్షం. ఆ తర్వాత పడిపోతున్న బంగారం ధరలు, వరుసగా భయపెడుతున్న బోయింగ్ విమానం లోపాలు. ఇంకా అయోధ్య నిర్మాణం కోసం 30 ఏళ్లుగా
మౌనవ్రతం చేస్తున్న మహిళ 30 సంవత్సరాల నుంచి మౌనవ్రతం చేస్తుందట. అబ్బా. ఇక 5 రూపాయల విషయానికి